Welcome to Chandana Max channel, Inter Max 2A, 6th chapter, Binomial Theorem, Approximate Values Calculation. If n is a rational number, that is n equal to p by q form, and x is any real number with the mod x less than 1, then 1 plus x whole power n expansion, 1 plus x whole power n expansion is 1 plus n by 1 factorial into x plus n into n minus 1 by 2 factorial into x square plus n into n minus 1 into n minus 2 by 3 factorial into x cube plus so on plus n into n minus 1 into n minus 2 into so on n minus r plus 1 by r factorial into x power r plus so on. మన బైనామియల్ ఎక్స్పాన్షన్లో 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్లో ఎన్ అనేది రేషనల్ నెంబర్, ఎక్స్ వాల్యూ లెస్ దాన్ వన్ అంటే డెసిమల్స్ అయితే అప్పుడు 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు మన యొక్క బైనామియల్ ఎక్స్పాన్షన్ 1 ప్లస్ ఎన్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఇక్కడ ప్లస్ అయితే ఎక్స్పాన్షన్ మొత్తం ప్లస్ నోటేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫ్యాక్టర్స్ దగ్గర ఇక్కడ ఎన్ని ఎన్ బై 1 అనుకుంటే ఎన్కి 1కి మధ్యలో మనకి మైనస్ సైన్తో ఉంటామన్నమాట. సో వన్స్ అగైన్ 1 ప్లస్ ఎన్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 బై, సో ఫ్యాక్టర్స్లో ఏమో మైనస్ నోటేషన్ ఉంటుంది, టర్మ్స్ మధ్యలో ప్లస్ నోటేషన్తో ఉంటాం. టర్మ్స్ అన్నీ ప్లస్ నోటేషన్తో ఉంటాము, ఈ ఫ్యాక్టర్స్ మధ్యలో మైనస్ సైన్తో ఉంటాము. సో 1 ప్లస్ ఎన్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ సో ఆన్ అండ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ ఎన్. సైన్స్ చేంజ్ అయినాయి, సో ఆల్టర్నేట్ సైన్స్తో ఉన్నాం కాబట్టి ఆల్టర్నేట్ సైన్స్ ఉంటాయి. ఎక్స్పాన్షన్ మొత్తము 1 ఫస్ట్ టర్మ్ ప్లస్ నెక్స్ట్ టర్మ్ మైనస్ ఎన్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ నెక్స్ట్ ప్లస్ ఎన్ ఇంటూ ఇక్కడ బై 1 ఉంది అనుకుంటే ఇక్కడ మైనస్ సైన్తో ఉంటే ఫ్యాక్టర్స్లో ప్లస్ సైన్తో ఉంటాము, ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ మైనస్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎన్ ప్లస్ 2 బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ సో ఆన్ అండ్ 1 మైనస్ ఎక్స్, ఇవి రెండు 1 ప్లస్ ఎక్స్తో చెప్పుకున్నాము. ఇప్పుడు 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ప్లస్ ఎన్, ఒక మైనస్ ఒక ప్లస్ సైన్తో ఉన్నాం కాబట్టి ఆల్టర్నేట్ ప్లస్ ఆర్ మైనస్ సైన్స్ వస్తాయి టర్మ్స్ మధ్యలో. 1 ఫస్ట్ టర్మ్ ప్లస్ నెక్స్ట్ మైనస్ ఎన్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై 1 ఉంది అనుకుంటే ఈ ఫ్యాక్టర్స్ మధ్యలో మైనస్, ఇక్కడ ప్లస్ సైన్తో ఉన్నాం కాబట్టి ఫ్యాక్టర్స్ మధ్యలో మైనస్ సైన్తో రాసుకుంటాం, ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ మైనస్ 2 బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ సో ఆన్. వన్స్ అగైన్ ఇక్కడ ప్లస్ సైన్తో ఉంటే ఫ్యాక్టర్స్ మధ్యలో మైనస్ సైన్ తీసుకోవాలి, అండ్ ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ అంటే ఆల్టర్నేట్ సైన్స్ ఉంటే టర్మ్స్ మధ్యలో ఆల్టర్నేట్ సైన్స్ వస్తాయి. అండ్ ఇదే 1 మైనస్ ఎక్స్ ఎక్స్పాన్షన్తో మైనస్ ఎన్ తీసుకుంటే
రెండు ఒకే సైన్తో ఉన్నాయి. ఎక్స్పాన్షన్లో టర్మ్స్ మధ్య అన్ని ప్లస్ సైన్తోనే ఉంటాము. 1 ప్లస్ ఎన్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ ప్లస్ బై 1 ఉంటే ఫ్యాక్టర్స్ మధ్యలో ప్లస్ సైన్తో ఉంటాం. ఇక్కడ ఏ సైన్ ఉంటే దాని ఆపోజిట్ సైన్. ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎన్ ప్లస్ 2 బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ సో ఆన్. ఇలా మనము 4 టైప్స్ ఆఫ్ బైనామియల్ ఎక్స్పాన్షన్స్ రాసుకోవచ్చు. 1 ప్లస్ ఎక్స్తో 2 ప్లస్ ఎన్ మైనస్ ఎన్, అలాగే 1 మైనస్ ఎక్స్తో ప్లస్ ఎన్ మైనస్ ఎన్. ఇలా ఎక్స్పాన్షన్స్ అప్లై చేసుకుంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ లెస్ దాన్ 1, ఎన్ పీ బై క్యూ ఫామ్ అంటే రేషనల్ నెంబర్ ఫామ్ అయినప్పుడు ఇలా మనము 4 ఫార్ములాస్ని యూజ్ చేసుకుంటున్నాం. ఇన్ దీస్ ఎక్స్పాన్షన్స్ ఇఫ్ ఎక్స్ స్క్వేర్ అండ్ హయ్యర్ పవర్స్, ఎక్స్ స్క్వేర్ అండ్ హయ్యర్ పవర్స్ అంటే ఎక్స్ క్యూబ్, ఎక్స్ పవర్ 4 సో ఆన్ టర్మ్స్, ఇఫ్ ఎక్స్ స్క్వేర్ అండ్ హయ్యర్ పవర్స్ ఆఫ్ ఎక్స్ ఆర్ నెగ్లెక్టెడ్ అంటే ఈ ఎక్స్ స్క్వేర్ ఉన్న టర్మ్ దగ్గర నుంచి వీటిని నెగ్లెక్ట్ చేస్తే ఓన్లీ ఈ 2 టర్మ్స్ మాత్రమే మనము అప్రాక్సిమేట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేయాల్సిన టర్మ్స్. వన్స్ అగైన్ ఇఫ్ ఎక్స్ స్క్వేర్ అండ్ హయ్యర్ పవర్స్ ఆఫ్ ఎక్స్ ఆర్ నెగ్లెక్టెడ్ అని మనకి ప్రాబ్లంలో మెన్షన్ చేస్తే ఇంకా ఈ 2 టర్మ్స్ మాత్రమే తీసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ నుంచి స్టార్ట్ అయిన ఈ ఎక్స్పాన్షన్ టర్మ్స్ని నెగ్లెక్ట్ చేయాలి అని అర్థం. ఇఫ్ ఎక్స్ క్యూబ్ అండ్ హయ్యర్ పవర్స్ ఆఫ్ ఎక్స్ ఆర్ నెగ్లెక్టెడ్ అంటే ఎక్స్ క్యూబ్ ఉన్న టర్మ్ దగ్గర నుంచి టర్మ్స్ని నెగ్లెక్ట్ చేయాలి. అప్పుడు 1 ప్లస్ ఎన్ఎక్స్ ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఈ టర్మ్స్ ఎక్స్ స్క్వేర్ వరకే మనము అప్రాక్సిమేట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి కన్సిడర్ చేయాలి. ఇఫ్ ఎక్స్ పవర్ 4 అండ్ హయ్యర్ పవర్స్ ఆర్ నెగ్లెక్టెడ్ అంటే ఎక్స్ పవర్ 4 ఉన్న టర్మ్ నుంచి ఎక్స్పాన్షన్ని నెగ్లెక్ట్ చేసేయాలి. అంటే ఎక్స్ క్యూబ్ ఉన్న వాల్యూ వరకే ఈ ఎక్స్పాన్షన్ టర్మ్స్ని రాసుకోవాలి. ఈ టర్మ్స్ వరకే ఎక్స్పాన్షన్ని రాసుకోవాలి. ఎక్కడి నుంచి అయితే నెగ్లెక్ట్ చేయమంటున్నాడో దాని ముందు ఉన్న 2 టర్మ్స్, దాని ముందు ఉన్న 3 టర్మ్స్, దాని ముందు ఉన్న 4 టర్మ్స్ వరకే రాసుకోవాలి. దట్ ఈస్ ఇఫ్ ఎక్స్ స్క్వేర్ అండ్ higher powers of x can be neglected అంటే ఎక్స్పాన్షన్లో ఎక్స్ స్క్వేర్ టర్మ్ నుంచి మనము సిరీస్ని నెగ్లెక్ట్ చేయాలి. నెగ్లెక్టెడ్ దెన్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ అనే ఎక్స్పాన్షన్లో 1 ప్లస్ ఎన్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ అంటే 1 ప్లస్ ఎన్ఎక్స్. దాని తర్వాత ఎక్స్ స్క్వేర్తో స్టార్ట్ అయ్యే టర్మ్స్ అన్నిటిని నెగ్లెక్ట్ చేయాలి అని అర్థం. నెక్స్ట్ ఇఫ్ ఎక్స్ క్యూబ్ అండ్ హయ్యర్ పవర్స్ ఆఫ్ ఎక్స్ కెన్ బి నెగ్లెక్టెడ్ అంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఎక్స్పాన్షన్లో ఎక్స్ క్యూబ్ టర్మ్ నుంచి స్టార్ట్ అయిన టర్మ్స్ అన్నిటినీ నెగ్లెక్ట్ చేసి దీని ముందున్న పవర్ అంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్ వరకే రాసుకోవాలి. 1 ప్లస్ ఎన్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇఫ్ ఎక్స్ పవర్ 4 అండ్ హయ్యర్ పవర్స్ of x can be neglected అని మనకి ప్రాబ్లంలో ఇస్తే ఎక్స్ పవర్ 4 నుంచి ఉన్న టర్మ్స్ అన్నిటిని నెగ్లెక్ట్ చేసేయాలి. దీని ముందున్న పవర్ అంటే ఎక్స్ క్యూబ్ టర్మ్ వరకే మనము కన్సిడర్ చేయాలి. అంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎన్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ మైనస్ 2 బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ క్యూబ్.
ఇలా ఎక్స్పాన్షన్లో ఏ టర్మ్ నుంచి అయితే నెగ్లెక్ట్ చేయమంటున్నాడో దాని ముందున్న టర్మ్ వరకు మాత్రమే ఎక్స్పాన్షన్లో టర్మ్స్ని కన్సిడర్ చేయాలి. సో ఎక్స్ స్క్వేర్ నుంచి డిలీట్ చేయమంటున్నాడు, నెగ్లెక్ట్ చేయమంటున్నాడు అంటే ఎక్స్ ఉన్న టర్మ్ వరకు రాసుకోవాలి. సో 1 + nx. ఎక్స్ క్యూబ్ నుంచి నెగ్లెక్ట్ చేయమంటున్నాడు అంటే దీని ముందున్న టర్మ్ ఎక్స్ స్క్వేర్ వరకు ఎక్స్పాన్షన్లో టర్మ్స్ని రాసుకోవాలి. x⁴ అండ్ హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ఎక్స్ ఆర్ నెగ్లెక్టెడ్ అంటే x⁴ ముందున్న టర్మ్ అంటే ఎక్స్ క్యూబ్ ఉన్న టర్మ్ వరకు ఎక్స్పాన్షన్లో టర్మ్స్ని రాసుకోవాలి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.